నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. బోధన్ పట్టణంలోని బోధన్ టౌన్ సిఐ వెంకట్ నారాయణ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ బోధన్ పాత బస్టాండ్లోని ప్రతి దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. గంజాయి మరియు మత్తు పదార్థాలు ఎక్కువగా యువత తీసుకోవడం వలన చెడిపోవడం జరుగుతుందని, అలా జరగకూడదనే ఉద్దేశ్యంతోనే ఈరోజు తనిఖీలు చేయడం జరిగిందన్నారు. कहीं है सारी कहीं है गांजा 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 ड्रग्स गंजाई उसका वजह से కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళాభారతి నందు రాజీవ్ యువ వికాస్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఖాజా మొయినుద్దీన్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ, రాజీవ్ వికాస్ స్కీమ్లో భాగంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్బుక్, పాన్ కార్డ్, ఒరిజినల్ సర్టిఫికేట్లను వెరిఫికేషన్ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అవసరం లేదు, అయిపోతుంది. 10-20 నిమిషాలు అయిపోతుంది. కూర్చొని చేయించుకోండి. అందరూ కూర్చోవాలండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఆల్ ఒరిజినల్స్ జిరాక్స్ తీసుకోవద్దు. ఎవరైనా ఈ రోజు జిరాక్స్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఎవరైనా తెచ్చుకోకపోతే రేపు కూడా రండి. రేపు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఎస్సీ వాళ్ళని. ఈ ఒరిజినల్ ఉన్న వాళ్ళే ఈరోజు మొత్తం అందరూ చూస్తాం. నంబర్ ప్రకారం పిలుస్తున్నా. ఎవరైతే పిలుస్తారో వాళ్ళే రావాలి. గౌతమ్ పురుషోత్తం శ్రీశైలం, చిగిరి అనుదీప్, రాజీవ్ యువ అవకాశం
నిన్న ఈరోజు ఎస్సీ అప్లికెంట్స్కు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలవడం జరిగింది. నిన్న 1400 మందికి పిలిచినాం. అందులో 700 మంది దాకా నిన్న వచ్చేది. ఇలా మళ్ళీ 1500 మందికి పిలిచాము. ఇందులో వాళ్ళు ఆన్లైన్లో జతపరిచిన ఆధార్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ అది ఒరిజినల్ తీసి వాళ్ళకు వెరిఫికేషన్ చేసి పంపిస్తాం. ప్రాసెస్లో అన్ని ఒరిజినల్సే చూస్తున్నారా సార్? ఒరిజినల్ అంటే ఇప్పుడు కొంతమంది క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అప్లై చేసుకున్న వాళ్ళు రాని పరిస్థితి వాళ్ళు ఎట్లా? వాళ్ళు తెచ్చుకుంటున్నారు. పాత ఉంటే తెచ్చుకుంటున్నాము. ఇష్యూ చేసినవి తెచ్చుకుంటాం. అంటే 16-15లో తీసుకునే వాళ్ళు మళ్ళీ పోతే తెచ్చుకోమని చెప్తున్నాం. అంటే ఇష్యూ మిగతా వెరిఫికేషన్ చేస్తున్నాం. అది ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా చెక్ పెడతలేము. అది ఒరిజినల్ తెచ్చినాక అది ఇంటర్వ్యూ అప్పుడు తెచ్చుకోవాలి. ఫాదర్ మున్యుద్దీన్, డిప్యూటీ కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్. కర్నూలు జిల్లా ఆదోనిలో 83 ఏళ్ల తరువాత ఆదోని చైర్మన్ కుర్చీపై ముస్లిం మైనారిటీ ఎంఎంజీ గౌస్ ప్రస్తుతం బోయశాంతి మున్సిపల్ చైర్పర్సన్గా వైసీపీ హయాంలో ఎన్నుకోవడం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ బోయశాంతి భర్త నాగేంద్ర బీజేపీలో చేరిక చేయడం వల్ల వైఎస్ఆర్ కౌన్సిల్ అందరూ తీర్మానం చేయగా తాత్కాలికంగా ఎంఎంజీ గౌస్ని మున్సిపల్ చైర్మన్గా నియమించడం జరిగింది. అందులో భాగంగా ఆదోని వైసీపీ కార్యాలయం నందు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వారికి మరియు డాక్టర్ మధుసూదన్, చంద్రకాంత్ రెడ్డి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఆదోని టౌన్ ప్రచార కార్యదర్శి పరిగి నారాయణ, కౌన్సిలర్లు, కార్యకర్తలు ఎంఎం గౌస్ను ఘనంగా సన్మానించారు. ఏదన్నా ఈ అవకాశము వచ్చేదానికి అల్లా రాత రాశాడు ఆయనకి. ఎందుకంటే ఎవరు కూడా ఊహించిన పరిస్థితి. చైర్మన్ అవకాశం వస్తుంది. ఒక రోజున్న చైర్మనే, 10 రోజులున్న చైర్మనే, వారం ఉన్న చైర్మనే, అన్ని రకాలుగా చైర్మన్ గానే ఇప్పుడు కౌన్సిల్ గుర్తింపు వచ్చిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదన్నా మొన్న అవిశ్వాస తీర్మానంలో ఏదైతే కౌన్సిల్ అనుకున్నారో వాళ్ళు ఆ విజయాన్ని సాధించినారు. కౌన్సిల్ అంతా కలిసి ఆ పరిస్థితి వల్లే ఈరోజు వైస్ చైర్మన్ గా ఉన్న గౌస్ గారికి చైర్మన్ అవకాశం దక్కిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు చేసినా ఇంకా మిగిలినాయి. అవన్నీ కూడా చైర్మన్ గారు కౌన్సిలర్లు కలిసి ఎక్కడెక్కడైతే ఏ వార్డులో అయితే పనులు జరగాల్సిందో వాటిని గట్టిగా చైర్మన్ గారు అంటే కౌన్సిలర్ తీర్మానం చేసినా కూడా చైర్మన్ సొంతంగా ఉంటేనే అది ముందుకు పోతారు. కాబట్టి అవకాశం మన గౌస్కి వచ్చింది. కాబట్టి ఉన్నన్నాళ్ళు కూడా ఆయన మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. కౌన్సిలర్లు నిలబెట్టిపోయినారు. ఏదో ఆశపడి అమ్ముడుపోతారని చెప్పేసి చాలా మంది ప్రజల్లో నుంచి మాట వచ్చినా కూడా వాళ్ళు గట్టిగా నిలబడి ఆ విశ్వాస తీర్మానాన్ని నెగ్గించి వాళ్ళు ఈరోజు సపోర్ట్ గా నిలబడి ప్రజల సహకారంతో గెలిచాం. కాబట్టి ప్రజలకు మెరాజ్ ఇచ్చిన పరిస్థితి ఈ ఆదోన్లో మన కౌన్సిలర్కి ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలందరికీ నమస్కారం. మా తోటి కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్లకు అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ పదవి రావడానికి కారణము మా వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచి బీజేపీలో పోయి ఆయన మొగుడు దగ్గర వీళ్ళు దగ్గర పోయినందువలన మరి ఆ విశ్వాసం తీర్మానం పెట్టాల్సిన అవసరం వచ్చింది కాబట్టి నేను ఎలక్టెడ్ గా నేనే ఎలక్ట్ అయింది. చైర్మన్ శాంత గారి అప్పుడు నేను కూడా ప్రమాణ స్వీకారం చేయించినాం. కాబట్టి ఇద్దరు పేర్లు పంపించినారు.
పార్టీకి సీనియర్ అయినా నాన్న పదవికి సీనియర్ కాబట్టి నాకు ఈ పదవి వర్తించింది. 1 రోజున్నా 15 రోజులున్నా ప్రజలకి సేవ చేసే గుణంగా పోతామని మా 36 మంది కౌన్సిలర్లకి కలుపుకొని ఏదైనా వార్డులో అభివృద్ధి పనులు ఉంటే అంతా కలిసికట్టుగా పనిచేస్తామని సభముఖ్యంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ పదవి వచ్చిన మన సాయిప్రసాద్ రెడ్డికి, జయమనది రెడ్డికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. ముఖ్యంగా ఇంకొక విషయం ఏమంటే చరిత్ర తిరిగి రాసినట్లు అయిపోయింది. అది ఉంది చరిత్ర, అది కూడా వైఎస్ఆర్ పార్టీకే వర్తిస్తుంది. 100% వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి గెలిచినాము. వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి 83 ఏళ్ళప్పుడు మనమైతే చూడలేదు. నాకైతే 53 సంవత్సరాలు కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు. మా వాళ్ళు వైస్ చైర్మన్ కి పరిమితం అయిపోయినారు. ఈ సాయిప్రసాద్ రెడ్డి చరిత్ర తిరిగి రాసినారు. నాకు చైర్మన్ పదవి ఇచ్చి మేము మైనార్టీలు కానీ ఇంకొకరు కానీ అందరు కానీ సాయిప్రసాద్ రెడ్డికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ఈ సభముఖ్యంగా తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నాం. నా పేరు ఎన్ఎంజీ ముల్లా మహమ్మద్ గౌస్, మున్సిపల్ చైర్మన్ ఆదూరు. 83 ఏళ్ల తర్వాత మాకు వచ్చింది ఈ అవకాశం. ఇండిపెండెన్స్ డే ముందు ఉన్నప్పుడు మరి తర్వాత ఇప్పుడు మాకు వచ్చింది. ఈ షార్ట్ పీరియడ్ కాకున్నట్లా మాకు అధికార పార్టీ వాళ్ళు మాకు సీట్ ఇచ్చి మాకు మైనార్టీలకి 5 years టైం ఇవ్వాలని కూడా ఈ సభ ముఖ్యంగా కోరుకుంటున్నాను. నాకు కాలేకుంటే కూడా ఇంకొకటి నాకంటే మంచోడున్నా, చదువుకున్న వ్యక్తి అయినా, లేడీ అయినా, జెంట్స్ అయినా మన వాళ్ళకి 5 years టర్మ్ ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను ఈ సభ ముఖ్యంగా. పీసీసీ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు బోధాన్ నియోజకవర్గ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఎమ్మెల్సీ సంస్థాగత ఎన్నికల జిల్లా అబ్జర్వర్ బాల్మూర్ వెంకట్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పుట్నాక తిరుపతి మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. మరియు బోధన ఎమ్మెల్యే మాజీ పెద్దలు గారికి పెద్దలు వారి పేరు తీసుకుని పేరు పేరున ఈరోజు ముఖ్యంగా వచ్చిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీలు, మండల పార్టీలు, కలెక్టర్లు, పార్టీలు, మీడియా అధికారులు, సోదరులకు అందరికీ శిరస్సు వచ్చి వందనాలు తెలియజేస్తాం. ఈ రోజు ముఖ్య కార్యక్రమం ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది భక్తులు మాట్లాడారు. గత 10 సంవత్సరాలు మేము కష్టపడ్డాం, పోరాటం చేసాం, కొట్లాడినాం, కేసులైనవి, జైలు అన్నీ అయినాయని ఉదాహరణకు బల్మూరు వెంకయ్య గారిని ఎన్ని కేసులు అయినాయో చెప్పింది. మీకు కూడా అయినాయి. మీరు గట్టిగా కష్టపడ్డారు కాబట్టి ఇవాళ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీ దయ వల్ల, కార్యకర్తల కృషి వల్ల, నాయకుల కృషి వల్ల ఇక ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ నాయకుల కృషి వచ్చింది. ఇప్పుడు ఏది సంస్థాగత నిర్మాణం చేస్తే ఇప్పుడు మీకు పదవులు వస్తాయి. మీకు పదవులు రావాలంటే గ్రామ స్థాయి నుంచి పార్టీని పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ గ్రామం కార్యక్రమంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజల వద్దకు తీసుకుపోయే సమర్థత ఉన్న నాయకత్వాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి. ఆ నిర్మాణం చేసుకోకుండా గాలిలో రాసుకొని విడిచిపెడితే కాదు. ఎప్పుడైతే నిర్మాణం గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణం బూత్ స్థాయి వరకు గట్టిగా ఉంటే డెఫినెట్ గా రిజల్ట్ వస్తుందని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. గతంలో 4 పర్యాలు ఎమ్మెల్యే చేసినప్పుడు కూడా ఎల్లారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు 96,000 మెంబర్షిప్ చేయించిన పార్టీలో ఉన్నప్పుడు పటిష్టంగా కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా చేసుకున్నాం కాబట్టి నేను 4 సార్లు కార్యకర్తలు గుజరాతీసుకొని నేను గెలిపించాను. ఇవాళ మీరు కూడా గ్రామ స్థాయిలో ఎంపీపీ కావాలన్నా, జడ్పీస్ కావాలన్నా, సర్పంచ్ కావాలన్నా, ప్రజలకు మనం చేరువైన కార్యక్రమాలు చెప్పాలన్నా మనకు సమర్థవంతమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో నిర్మాణం చేసుకున్నప్పుడే మన గ్రామానికి తప్ప వాటి కాదు అని చెప్పిస్తున్నారు. మనం వేస్తా ఉన్నాం. గ్రామంలో ఉన్న రేపు ఎన్ని వచ్చినా, రేపు ఇంకే సంక్షేమ కార్యక్రమాలు వచ్చినా కానీ ఆ నాయకత్వం పోయి ఎవరైతే కార్యక్రమాలు గరీబులుగా వాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలు రేపు అన్ని అందిస్తే రేపు ఏ ఎలక్షన్ వచ్చినప్పుడు గెలుచుకునే అవకాశం వస్తుంది. మీ కింద గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తకు మంచి పేరు వస్తే ఆటోమేటిక్గా మంచి పేరు వస్తుంది. పార్టీకి మంచి పేరు వస్తే ఆటోమేటిక్
ఆటోమేటిక్గా ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు మీరు మామూలు విషయం కాదు, ఏ గ్రామంలో ఉన్న కార్యకర్తలు ఆ గ్రామంలో పార్టీని పటిష్టంగా చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి మీ మీద ఉందని చెప్పి, అదేవిధంగా జై బాబు జై భీమ్ జై సంవిధానం కూడా ప్రజలు తీసుకుపోయి బ్రహ్మాండంగా దాన్ని సక్సెస్ చేసి మన రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆదేశించారో దాన్ని తూచా తప్పకుండా చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ఎక్కువ సమయం కూడా బలమూరు వెంకట గారు ఒక మాట చెప్పి, నేను మామూలు ఎన్ఎస్సీ కార్యకర్తలు ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ ఎన్నికైనందుకు నాకు పార్టీ బాధ్యత ఇచ్చి నన్ను ఎమ్మెల్యేలు ఇవ్వడానికి నా కాన్ఫిడెన్స్ లేకుండా పక్క కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి పోయి యువత నిబంధనలు పనిచేసిన నాకు ఆ టికెట్ ఇస్తామని చెప్పినా కూడా తర్వాత టికెట్ లేదు వీడియోకి ఇస్తాను కూడా ఓకే అన్నా తర్వాత ఏ బాధ్యత పనిచేస్తే రాహుల్ గాంధీ గారి నా యొక్క క్రమశిక్షణను నా యొక్క బాధ్యతను ఎరిగి నాకు ఎమ్మెల్సీ నాకు 31 సంవత్సరాలకు ఇచ్చారు. అంటే ఇట్లా ప్రతి కార్యకర్త కూడా ఏ గ్రామ స్థాయి కార్యకర్త ఆ గ్రామంలో పనిచేస్తే డెఫినెట్ గా ఆ అధికారంలోకి వస్తారని చెప్పి నమ్మాలని చెప్పి ఉదాహరణగా చెప్పింది. కాబట్టి ఈ ఫ్యూచర్ తప్పకుండా తీసుకొని గ్రామ స్థాయిలో గ్రామ పటిష్ట స్థాయిగా గ్రామ నిర్మాణం చేసుకుని బూత్ స్థాయిలో నిర్మాణం చేసుకున్నప్పుడే నువ్వు రిజల్ట్ వస్తుంది. ఆ బూత్ గెలిపించుకుంటే ఆటోమేటిక్గా గ్రామం గెలుస్తుంది, అన్ని గ్రామాలు గెలిస్తే ఆటోమేటిక్గా కాన్ఫరెన్స్ గెలుస్తుంది, మరి జిల్లా గెలుస్తుంది. అప్పుడు మరి ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కార్యకర్తలకు తూచా తప్పకుండా గ్రామ స్థాయి నిర్మాణంలో అందరం పాల్పంచుకొని నిబద్ధతల కార్యకర్తలు 20 సంవత్సరాల నుంచి పనిచేసినా వాళ్ళకే అవకాశాలు ఇచ్చి కొత్త కళ్యాణంలో కొత్త రాజ్యంలో సమర్థత ఉంటే వాళ్ళు కూడా యాడ్ చేసుకొని కలిగి మెరిచిపోతే పార్టీ పరిశ్రమ తప్ప వాళ్ళు వీళ్ళని తేడా అని చెప్తే అందరికీ అవకాశం ఉంది. కాబట్టి అన్ని విధాల సంస్కృతంగా గ్రామం యూనిట్ గా మండల యూనిట్ గా పనిచేసినప్పుడే పార్టీ పరిశ్రమ తెలియజేసుకుని ఈ అవకాశం ఇచ్చి మీ అందరితో కలిసి భాగ్యం మరొకసారి కృతజ్ఞతలు సెలవుకున్నాను. జై హింద్. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ZPHS చెల్లూరు హైస్కూల్లో 1999-2000 సంవత్సరం SSC బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేకించి NSTV బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆత్మీయ సమ్మేళనానికి చదువులు నేర్పిన గురువులను ఆహ్వానించి శాలువాలతో పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం పూర్వ విద్యార్థులు గురువుల వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఆనందంగా గడిపారు. పూర్వ విద్యార్థులు గ్రామాల వారీగా ఘనంగా సన్మానించుకున్నారు. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా అందరం మనం అంత మిత్రులమే కదా. ఓకే, నా పేరు ఎవరైతే మాట్లాడుతున్నారో మాట్లాడే వాళ్ళు ప్లీజ్ ఖాళీగా కూర్చోకుండా క్లాస్ ఇవ్వడం. మీరు ఎంత హ్యాపీగా క్లాస్ పెట్టారు, ఎంత హ్యాపీ సార్ కూడా ఇక్కడే, శాంతి కుమార్ సార్ కూడా ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడే. ఆ మేరకు మనం అందరం చాలా గర్వపడాలి. మన స్కూల్తో ప్రారంభమైంది తన ఉపాధ్యాయ కెరీర్ అనేది. అదేవిధంగా ఈరోజు మనం మనతోటి ఉన్న ఉపాధ్యాయులు కావచ్చు కొంతమంది मेन फर्स्ट ऑफ ऑल गुरु गोविंद दोम कड़े काके लागों पाए बलिहारी गुरु आपने गोविंद दियो बताए. ఇది చాలా ఫేమస్. శాంతి కుమార్ సార్ గారు మనకు బోధించడం. థ్యాంక్ యూ ఎవరీవన్. బిగ్ క్లాస్. అదేవిధంగా బయాలజికల్ సైన్స్ను మంచి థ్యాంక్ యూ అందరికీ. ప్రారంభ పలుకులు ఇవ్వవలసిందిగా ఈ వేదిక అధ్యక్షులు గౌరవ ఏదో మాకు వచ్చింది మేము చెప్పాం, మీరు బాగా స్వీకరించి మీరు ఎదిగిర్రు. 25 సంవత్సరాలు ఈ ప్రపంచీకంలో ఇంటికి ముందరికి వచ్చిర్రు. మీ అనుభవాలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన సార్ చెప్పినట్టు లైన్లో ఫస్ట్ కరస్వప్న గారు. మేము చెప్పొద్దు సార్, మీరు చెప్పుకోవాలి పేరు. ఒక్కొక్కరుగా మీరు స్టేజ్ మీదకి వచ్చి మీ అనుభవాలు చెప్పండి. మీ క్లాస్ రూమ్లో జరిగినటువంటి అనుభవాలు, తర్వాత
మీరు ఇక్కడ చదువుకున్నది అందరికీ సార్ వాళ్ళకి కూడా నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి అంతే. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ మేడం. మీ యొక్క ఎమోషన్స్, మీ యొక్క అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ మేడం రండి. అందరూ ప్రతి ఒక్కరూ వేదిక మీద తప్పనిసరిగా రావాలి. కనీసం వాళ్ళ పేరు పరిచయమైనా చేసుకోవాలి. నేను రాను అనడానికి లేదు, ప్రతి ఒక్కరు రావాల్సిందే. వరుసలో రండి ప్రతి ఒక్కరు. మీకు ఇబ్బంది అనిపిస్తే ఓన్లీ మీ పేరు మాత్రం పరిచయం చేసుకోండి. ఇచ్చిండి, అయిపోయింది. ఇచ్చిండి. సరే. పరిచయం 25 సిల్వర్ జూబ్లీ తర్వాత అందరూ మన విజయం వాటి మన హ్యాపీనెస్ మన సబ్బర్లలో కనబడాలి. ప్లీజ్. నెక్స్ట్ పాస్ చేయండి ప్లీజ్. నా పేరు ఎనగంటి రవీందర్, ఇప్పలపల్లి గ్రామము. ఇక్కడ 1999 2000 సంవత్సరంలో 10వ తరగతి అభ్యసించినాము. ఈరోజు 25 సంవత్సరాలు గడిచిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి మరి మా గురువులను, మాకు ఎవరైతే సబ్జెక్ట్స్ అన్ని బోధించినారో ఆ గురువులందరినీ కూడా చక్కగా ఆహ్వానించుకొని వారిని సత్కరించడం జరిగింది. అదేవిధంగా మిత్రులందరినీ కూడా చాలా సంవత్సరాల తర్వాత కలుసుకొని చాలా మధురమైన జ్ఞాపకాలు పంచుకోవడం జరిగింది. ఈరోజు 25 సంవత్సరాలు గడిచిన సందర్భంగా మా అందరికీ కూడా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకొని మా కుటుంబ సభ్యులు కానీ, మా ఇతర వివరాలు కానీ మా అందరితో పంచుకోవడం జరిగింది. చాలా 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 అద్భుతంగా ఉంది. ఇలాంటి మరెన్నో జరుపుకోవాలి ఫ్యూచర్లో అని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మిగతా టీవీ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. నా పేరు తాడూరి వెంకటేశ్వర్లు. నేను ఈ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా 8 సంవత్సరాలన్నర కాలం పనిచేశాను. ఈ 1999 2000లో ముగిసినటువంటి ఎస్ఎస్సి బ్యాచ్ వారు ఆత్మీయ సమ్మేళనము, ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేశారు. ఇదే బ్యాచ్లో వారికి ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి గౌరవనీయులు మదన్ మోహన్ రావు సార్ గారు, మాతో కలిసి పనిచేసినటువంటి సోదరులు జి రామ్ కుమార్ సార్ గారు, మరియు అలాగే వయసులో పెద్దవారు చాలా అనుభవజ్ఞులు సుదర్శన్ సార్ గారు, అలాగే ఒకే ఏజ్ గ్రూప్కి చెందినటువంటి సుధాకర్ గారు, శ్రీధర్ గారు, శాంతకుమార్ సింగ్ గారు, అలాగే మాకైతే అన్నీ నేర్పినటువంటి మాకాయనే గురువు సురేందర్ గారు, వీరంతా కాకుండా ఇప్పుడు రాలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఎం కిషన్ రావు సార్ గారు, అంటే వయస్సు మీద పడి వారు రాలేకపోయారు. అలాగే మాతో పనిచేసి దివికేగినటువంటి ఇతర ప్రధానోపాధ్యాయులు మరియు సహచర మిత్రులు వారందరికీ కూడా ఈ వేదిక పక్షాన ఒకసారి మననం చేసుకుంటూ, మరి ఈ బ్యాచ్కి నేను ఇంగ్లీష్ టీచర్గా మరియు క్లాస్ టీచర్గా పనిచేయడం జరిగింది. ఈ పాఠశాల యొక్క వైభవం చెప్పాలంటే ఇక్కడ కురువృద్ధులైనటువంటి శ్రీ మదన్మోహన్ రావు గారు హై స్కూల్ అయినప్పటి నుండి 1968-69 సంవత్సరంలో బహుశా ఇక్కడ 6th క్లాస్ నుంచి 7th క్లాసు రన్ అయినట్టుగా, అప్పుడు రాఘవయ్య గారు అని మొట్టమొదటి హెడ్ మాస్టర్గా ఉన్నారని మా చిన్నాన్నగారు తాడూరు లక్ష్మయ్య గారు ఇదే పాఠశాలలో పనిచేశారు. వారు మదన్మోహన్ రావు సార్ గారికి కూడా సహ ఉపాధ్యాయులుగా పనిచేశారు. మరి అటువంటి 40 నుంచి 50 సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు రకరకాల హోదాలలో పనిచేస్తున్నారు, రిటైర్ కూడా అయ్యారు. మరి అలాంటి సందర్భం లోపల ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నటువంటి మీ విద్యార్థులందరికీ కూడా ఈ విద్యాక్షేత్రం పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వాస్తవంగా ఈ ప్రోగ్రాం ఇలా
2000లో నేను 92 నుంచి 2000 వరకు పనిచేసిన కాలంలో నా మొత్తం సర్వీసు లోపల ఒక ఐదవ బ్యాచ్గా నేను ఇక్కడ అటెండ్ అవుతున్నాను. ఇక 2 బ్యాచ్లు బాకీ ఉన్నాయి. ఒక బ్యాచ్ వాళ్ళు అయిపోయినా కూడా మమ్మల్ని ఇన్వైట్ చేశారు 6 నుంచి 10 అని. కాబట్టి ఇటువంటి ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగినటువంటి విద్యార్థి బృందం ఉండడం, ఈ విద్యాక్షేత్రం యొక్క ప్రాధాన్యత, జెడ్పీహెచ్ఎస్ చల్లూరు అంటేనే ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శమైనటువంటి పాఠశాలగా గుర్తిస్తున్నాం. మరి ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి ఎన్ఎస్టీవీ వారి సౌజన్యంతో ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి మరియు ఇతర మీడియా మిత్రులకు అందరికీ కూడా ఈ సభా పక్షాన, మా హెడ్ మాస్టర్ గారి పక్షాన, మా సహాధ్యాపకుల పక్షాన, మరియు అలాగే మా విద్యార్థుల పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై భారత్, జై హింద్, జై తెలంగాణ.